హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చికెన్ కర్రీ. కొద్దిగా డిఫరెంట్గా, రుచి ఏమాత్రం తగ్గకుండా చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా బాండల్లో 2 మీడియం సైజ్ టమాటాల ముక్కలు, 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల ముక్కలు, 1 ఇంచ్ పట్ట, 6 లవంగాలు, 5 యాలకులు, 1.5 టేబుల్ స్పూన్ల గస్సాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఉడికించుకున్న టమాటా ఎర్రగడ్డను తీసి చల్లార్చుకొని, ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించి చల్లార్చుకున్న టమాటా ఎర్రగడ్డను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండల్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని, ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఎర్రగడ్డ పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేపుకొని, ఐదు నిమిషాల తర్వాత అందులోనే 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, ఇప్పుడు అందులోనే 1/2 కేజీ చికెన్ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలిపి, అర గ్లాస్ నీళ్లు పోసి మరోసారి కలిపి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి 1/2 కప్పు చిక్కుడుకాయ గింజలు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర చల్లి దింపేసుకుంటే మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడమే కాక రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.